గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక ఆమరణ దీక్షలకు దిగుతామంటూ ఒక వార్త కనిపిస్తుంది మనకి ఇక్కడ గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ రెండో రోజు సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన సెక్రటరీ అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు మరోవైపు ఇక్కడ టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని గౌలిదొడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు 250 మంది తాత్కాలిక అధ్యాపకులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమవుతున్న వేళ లెక్చరర్లకు మద్దతుగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు ఒకవైపు ఉద్యోగాల కోసం టీచర్లు ధర్నా చేపడుతుంటే మరోవైపు టీచర్ల కోసం విద్యార్థులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి మొత్తానికి ఎక్కడ కూడా పిల్లలు చదువుకోని పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ చూసుకుంటే గురుకులం ఖాళీ అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది నిర్వహణ వైఫల్యంతో గురుకులాలు ఖాళీ అవుతున్నాయి సమస్యలపై రోజుకొక చోట విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు అప్పటికి ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించకపోతే ఈ బడి మాకొద్దు అంటూ గుడ్ బై చెప్తున్నారు అంటూ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ఉన్న కందుకూరు గురుకులంలో ఇట్లాంటి సిచ్యువేషనే ఉంది ఇప్పటికే 7 విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్ళిపోగా మిగిలిన వారు ఇంటి దారి పట్టే యోచనలో ఉన్నారు అంటూ అక్కడ గురువారం గురుకులానికి వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అక్కడ విద్యార్థుల అవస్థలు చూసి చెల్లించిపోయారంటూ కూడా మన వార్తను ఇక్కడ గమనించవచ్చు విత్ ఫోటోగ్రాఫ్ ఇక నెక్స్ట్ చూస్తే ఖమ్మం విలయానికి సంబంధించిన అన్ని దృశ్యాలు మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ రూపంలో కనిపిస్తున్నాయి వరద బాధితులకు అందజేయడానికి వచ్చిన సరుకులతో మనకు ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది ఎట్లా సహాయం అందుతుంది బాధితులు తమ గోడును ఎట్లా వెళ్ళబోసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పటికైనా సరే వరద తగ్గిపోయిన తర్వాతనే సరే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానికి నిదర్శనంగానే ఈ ఫోటోగ్రాఫ్స్ మనకి కనిపిస్తున్నాయి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోట్లేదు పారిశుద్ధ్యం కావచ్చు ఆరోగ్యం కావచ్చు వాళ్ళకి అందాల్సిన మినిమం సహాయానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పరిస్థితులకే అద్దం పడుతున్నాయి ఈ ఫోటోగ్రాఫ్స్ ఇక నెక్స్ట్ చూస్తే సీతక్కకు నిరసన శాఖ అంటూ నెక్స్ట్ వార్త చూస్తున్నాం గాంధీలో అడ్డుకున్న మహిళలు గేటు వద్ద మంత్రితో వాగ్వాదం ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ పోలీస్ పహారాలో జైనూర్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది 1000 మందితో పటిష్ట బందోబస్తు 48 గంటల పాటు 144 సెక్షన్ విధింపు మరో 4 ఏజెన్సీ మండలాల్లోనూ అమలు జిల్లాలో 30 యాక్ట్ ఇంటర్నెట్ బంద్ అంటూ కూడా చూస్తున్నాం అయితే ఇక్కడ కొమరంభీం జిల్లా కెరమెరీ ఘాట్ దగ్గర ఎమ్మెల్యే కోవాలక్ష్మిని పోలీసులు అడ్డుకున్న దృశ్యం మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్లు చూడొచ్చు జైనూరులోనే డీజీ ఐజీ ముగ్గురు ఎస్పీల మకాం అక్కడికి వెళ్లకుండా ఎమ్మెల్యే కోవాలక్ష్మి అడ్డగింత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హౌస్ అరెస్ట్ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయొద్దన్నారు తెలంగాణ పోలీస్ ఘటనపై వివరాలు ఇవ్వాలంటూ ఎస్టీ కమిషన్ ఆదేశం అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాం ఇక మరోవైపు 33% పంట దెబ్బతింటేనే నష్టపరిహారం అంటూ ఇంకో ప్రధాన వార్త చూస్తున్నాం సర్కారు విధి విధానాలు జారీ 12లోగా వివరాలు ఇవ్వాలంటూ ఏఈఓలకు ఆదేశం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం పంటల బీమాపై ఇక సర్కారు ధోకా అంటూ మనకి ఇక్కడ పక్కన ఇంకో వార్త కూడా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే 42% కోటా ఉత్తమాటే అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్తను గమనించవచ్చు బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక ఎన్నికలు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది తెరపై కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే మరింత గందరగోళం బీసీల పోరాటంపై పట్టింపేది అంటూ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి నిఘా నీడలో మంత్రులు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం నేతలు అధికారుల కదలికలపైన కన్ను ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఢిల్లీలో నేతల కదలికలపైన సర్వేలెన్స్ తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టు తెలిస్తే ఆస్థాన మీడియాలో వ్యతిరేక కథనాలు అంటూ కూడా మన వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే సర్కారు వెనకడుగు కొనతం విడుదల అంటూ ఇంకో వార్త చూస్తున్నాం డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఉదయం ఇంటి నుంచి CCS కు తరలింపు 8 గంటల పాటు విచారణ తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు అంటూ చూస్తున్నాం ఇక ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ నిలదీత సమాధానం చెప్పని పోలీసులు అక్రమ కేసులో దిలీప్ ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం రోజంతా హైడ్రామా వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్ చివరకు 41 CRPC నోటీసులు ఇచ్చి విడుదల అంటూ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించిన వార్త ఇది నిన్న అంతా కూడా ఒక హైడ్రామా నెలకొంది ఆఖరకు విచారణ పేరుతో అన్ని గంటలు కొనంతం దిలీప్ను స్టేషన్లో ఉంచిన తర్వాత పోలీసులు విడుదల చేసి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే స్థానికతను తేల్చండి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం మార్గదర్శకాలు రూపొందించి ప్రవేశాలు చేపట్టాలి తెలంగాణ వారంతా స్థానిక కోటా కింద అర్హులే నిబంధన 3A రద్దు చేసే వారికి అన్యాయం అంటూ మెడికల్ అడ్మిషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది ఇక నెక్స్ట్ చూస్తే అలీ చెరువు విలవిల్లా అంటూ ఇంకో
హెడ్లైన్ కనిపిస్తుంది. నిక్షేపమైన నీటి వనరును చెరబట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ. ఎఫ్టీఎల్తో పాటు బఫర్లోనూ యథేచ్ఛగా విల్లాల నిర్మాణం. ఇష్టానుసారంగా క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు. గతంలో ఇక్కడే బీహార్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టిన కాంగ్రెస్. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రాకతో సర్కార్ నిధులతో రోడ్డు, నోటీసులు అంటూ కాలయాపన చేస్తున్న నీటిపారుదల శాఖ. హైడ్రా పరిధికి రాకున్నా లేఖ రాసామంటూ చేతులెత్తేసే యత్నం అంటూ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే విత్తన గణపతుల పంపిణీ అంటూ ప్రారంభించిన మాజీ ఎంపీ సంతోష్ అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూ వస్తుంది. సీడ్ వినాయకుల్ని తీసుకుంటే ఆ తర్వాత అవి మొక్కలుగా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే సుభాన్ హీరో సర్కార్ జీరో అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 9 మందిని కాపాడి జేసీబీ డ్రైవర్ హీరో అయిండు. ఖమ్మంలో 3 మంత్రులు జీరో అయినరు. కేసీఆర్ ఒక వ్యవస్థ అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ప్రభుత్వం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఓడిన వారితో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ సిగ్గుచేటు అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఈ గురుకులం మాకొద్దు అంటూ నిర్వహణ వైఫల్యంతో ఖాళీ అవుతున్న గురుకులాలు అంటూ చూస్తున్నాం. బర్లదొడ్డి కన్నా అధ్వానంగా హాస్టళ్లు, టీసీలు తీసుకెళ్లిపోయిన 7 విద్యార్థులు, మిగిలిన వారు ఒక్కొక్కరుగా గుడ్ బై. కందుకూరు గురుకులాన్ని సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహణ లోపంపై సర్కార్ నిలదీత అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. గురుకులాలను మెల్లగా పూర్తిగా లేకుండే కుట్ర ప్రభుత్వం మెల్లగా అమలు చేస్తుందా అన్న దానికి సంబంధించి రోజు అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కొక్క మార్పును మనం గమనిస్తూ వస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కొడంగల్లో ఫార్మాసిటీని ఒప్పుకోమంటే ఇంకో వార్త చూస్తున్నాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మేడిపల్లి వెళ్లిన దుద్యాల ఫార్మా బాధితులు అక్కడి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నిర్ణయం అంటూ ఫార్మాసిటీ బాధిత రైతులు కొడంగల్ నుంచి ఆచారం మండలం మేడిపల్లికి వచ్చిండ్రు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఫార్మా విలేజ్లు లేవు, క్లస్టర్లే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. 1000 నుండి 2000 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ యోచన, భూములు ఇచ్చేందుకు స్థానికులు ససే మిరా అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కౌన్ బనేగా సీఎం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్తో. కర్ణాటక కాంగ్రెస్ లో ముదురుతున్న కుర్చీలాట. సీఎం పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న డీకే. రేసులోకి సతీష్ జార్కిహోలీ. ఢిల్లీలో చర్చలు. హైకమాండ్ పరిశీలనలో ఖర్గే, పరమేశ్వర పేర్లు. మంత్రులకు విందించిన సీఎం సిద్ధరామయ్య. కుర్చీ కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇది పరిస్థితి. తెలంగాణలో కూడా రేపటినాడు ఇటువంటి పరిస్థితులే వస్తాయా అన్న భయాందోళనలోనే ప్రభుత్వం పరిపాలనను పట్టించుకోకుండా గాలి కొదిలేసి ఇట్లా వ్యవహరిస్తోంది అన్నట్టుగా మనకి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే స్టేట్ సాక్స్ స్పోర్ట్స్ కోచెస్ ఆన్ కాంట్రాక్ట్ అంటూ కాంట్రాక్ట్ టీచర్లని వాళ్ళని తొలగించడానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టేటింగ్ ఏ ప్రొటెస్ట్ ఇన్ గౌలిదొడ్డి హైదరాబాద్ ఆన్ థర్స్డే అంటూ ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు రోడ్డెక్కిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకుంది. ఇక మరోవైపు 6 నక్సల్స్ కిల్డ్ ఇన్ టీజీ ఎన్కౌంటర్ అంటూ ఎన్కౌంటర్లో నక్సల్స్ మరణించిన దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక నెక్స్ట్ చూస్తే ఇవాళ మనం చాలా కీలక అంశాలు చర్చించబోతున్నాం. రేపటికి 9 నెలల పాలన పూర్తవబోతుంది. కొత్త సర్కారు వచ్చి కానీ ఈ 9 నెలల్లో తెలంగాణకు సంబంధించి ఏం జరిగింది అని అంటే అంతా విధ్వంసమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ను నమ్మినందుకు మేమంతా ఆగమైపోయినామంటూ తెలంగాణ ప్రజలంతా కూడా నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అనేక హామీలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి సంబంధించి ఒకవైపు ప్రజలంతా కూడా ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి. రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా రోడ్డెక్కిన దుస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు తాజాగా వరదల నేపథ్యంలో సర్కార్ వైఖరి అనేది, సర్కారు పనితనం ఏంటనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటి వరకు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం అంతా కూడా నామమాత్రంగా కనిపిస్తుంది, తూతు మంత్రంగా కనిపిస్తుంది. అధికారులు పూర్తిస్థాయి నిర్లక్ష్యం, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక సరైన ఆదేశాలు అందక ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికల తర్వాత ఉపాధ్యాయులను కూడా గురుకుల టీచర్స్ని, కాంట్రాక్ట్ టీచర్స్ని ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టిండ్రు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా 33% దెబ్బతింటేనే అంటూ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఒక మెలుగుపెట్టిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు వ్యవసాయానికి సంబంధించి, పంటల బీమాకు సంబంధించి సర్కార్ ధోకా ఇచ్చింది అన్న భావన రైతుల్లో చాలా బలంగా నాటుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఎవరైనా ఈ సమస్యలకు సంబంధించి ప్రశ్నిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి వేధిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దీనికి తాజా ఉదాహరణ నిన్న
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టుకు సంబంధించి దీనిపై బీఆర్ఎస్ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. బషీర్బాగ్ సిసిఎస్ దగ్గర వెళ్లి అక్కడే ఉండి పోలీసులను ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, కారణం చెప్పండి అంటూ నిలదీసిన పరిస్థితి. అయితే ఒక కనీసం ఓపెన్ కానీ యూట్యూబ్ లింకును సాకుగా చూపి ఇందులో పోస్ట్ చేసిండ్రు. ఇక్కడ మేము పోస్ట్ గమనించినాం, అందుకే దీనికి సంబంధించి వివరణ కోసం కొనతం దిలీప్ను తీసుకెళ్లినామంటూ పోలీసులు మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది. సో ఫైనల్లీ ఎట్టకేలకు కొన్ని గంటల విచారణ పేరుతో నిర్బంధించిన తర్వాత 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా తాము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రశ్నిస్తున్న వారిపైన అక్రమంగా కేసులు పెడతామన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా సామాన్య ప్రజలంతా కూడా హామీలు అమలు చేయండి అంటూ రోడ్ల మీదకి వచ్చిన సందర్భంలో వాళ్ళపైన కూడా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మీద కూడా అనేక కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అంశాలన్నిటికీ సంబంధించి మనం సమగ్రంగా చర్చిద్దాం.